నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విపక్షాలు విమర్శించిన, ఈసీ వద్దని ఉత్తర్వులు ఇచ్చిన వాలంటీర్లను ఏదో ఒక విధంగా ఎలక్షన్ డ్యూటీలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ అండ్ కో. గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లకు కీలకమైన ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంత క్లియర్ గా చెప్పినా కూడా పోలింగ్ బూత్ లో వైసీపీ ఏజెంట్లుగా వాలంటీర్లు కూర్చోవాలని మాజీ మంత్రి ధర్మాన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్న వాలంటీర్లు ఒక పార్టీ ఏజెంట్లుగా పనిచేయవచ్చా? ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? జగన్ సైన్యం పోలింగ్ బూత్ లో ఉంటే ఫలితాలు తారుమారవుతాయా? లెట్స్ వాచ్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోగానే సొంత సైన్యం తయారు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలన్నీ పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాల పేరుతో 1,26,000 మందిని రిక్రూట్ చేసుకున్నారు. రెగ్యులర్ పే స్కేలుతో గవర్నమెంట్ ఉద్యోగుల్లో చేరిన వాళ్ళంతా తన కోసమే పనిచేయాలనే అభిప్రాయంతో ఉన్నారు సీఎం జగన్. వీరికి తోడు వాలంటీర్ల పేరుతో మరో 2.5 లక్షల మందిని నియమించారు. ఏపీలో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో వార్డులు కలిపితే 15,000కు పైగానే ఉంటాయి. అంటే ఒక్కో గ్రామంలో, వార్డులో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు కలిపి 25 మంది పైనే ఉంటారు. సంక్షేమ పథకాల అమలు దగ్గర నుంచి ప్రభుత్వ రికార్డుల తయారీ వరకు అన్ని పనులు వీరి ద్వారా జరిగే విధంగా రూల్స్ ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. రెసిడెన్స్ సర్టిఫికేట్ దగ్గర నుంచి కుల ధృవీకరణ పత్రం వరకు, ఓటర్ కార్డు నుంచి రేషన్ కార్డు వరకు, ప్రభుత్వం నుంచి ఏ విధమైన గుర్తింపు పత్రం కావాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఓకే అనాలి. విలేజ్, వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి సర్వీస్ రూల్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు నిబంధనలు పాటించాలి. వాలంటీర్లకు అలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, స్వచ్ఛంద సేవకులు మాత్రమే. అయినా వీరిని అడ్డగోలుగా వాడేస్తోంది జగన్ సర్కారు. సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరకు చేర్చడానికి వాలంటీర్లను నియమించామని చెప్పినా గ్రామాలు, పట్టణాల్లో వాడవాడన ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎవరు ఏ పార్టీకి అనుకూలం అనే విషయాలు సేకరించి ఆ డేటాతో తాడేపల్లి ప్యాలెస్ లో వ్యూహాలు రచిస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. ప్రజల డేటా సేకరించడంతో ఆగకుండా వార్డు సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లకు ఎన్నికల విధుల్లో కీలక బాధ్యతలు అప్పగించే ప్రణాళిక తెరపైకి తెచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకురావద్దని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై అపోజిషన్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ప్రతిపక్షాల కంప్లైంట్ పై స్పందించిన ఈసీ సెక్రటేరియట్ ఉద్యోగులు, వాలంటీర్లకు ఎలక్షన్ డ్యూటీలో కీలక బాధ్యతలు అప్పగించరాదని ఆదేశించింది. ఓటర్ల వేలిపై ఇంకుచుక్కలు వేయడం వంటి చిన్న చిన్న పనులకు మాత్రమే వీరిని ఉపయోగించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఎన్ని కండిషన్లు పెట్టినా, దొడ్డిదారులో అయినా అడ్డదారులో అయినా వాలంటీర్లను పోలింగ్ బూత్ లోకి తీసుకొచ్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలతో ఎన్నికలపై తాడేపల్లి ప్యాలెస్ వ్యూహాలు బయటకు వచ్చాయి. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించరాదని ఈసీ ఆదేశించడంతో వారిని వైసీపీ ఏజెంట్లుగా పోలింగ్ బూత్ లో కూర్చోబెట్టాలని ప్లాన్ చేశారు. ఇదే విషయాన్ని పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు ధర్మాన. వాలంటీర్లంతా పోలింగ్ బూత్ లో పార్టీ ఏజెంట్లుగా కూర్చోవాలని పిలుపునిచ్చారు. అంతేగాక వృద్ధులు, దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేయించాలని సూచించారు. పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు నిలిపేస్తామని బెదిరించి వీరి ఓట్లన్నీ ఫ్యాన్ గుర్తుపై వేయించేందుకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు అధికార పార్టీ నాయకులు అమలు చేస్తున్న వ్యూహాలను తిప్పికొట్టడానికి తెలుగుదేశం, జనసేన నాయకులు నిత్యం పోరాటాలు చేస్తున్నారు. ధర్మాన కామెంట్స్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించవద్దని కోరుతున్నారు. అదే విధంగా అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకునే విధంగా ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటమి ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్న సమయంలో అక్రమాలు చేసేనా గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ప్రతిపక్షాలు, ఎలక్షన్ కమిషన్ తో పాటు ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఇంత వ్యతిరేకతలోనూ వైసీపీ మళ్లీ గెలిచిన ఆశ్చర్యం లేదనేది పరిశీలకుల అభిప్రాయం.